సో ఇప్పుడు ఇవి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కార్పొరేట్ గానీ, లేకపోతే ఏదైనా ఎన్‌జీఓ గానీ, మీతో పాటు నడవాలి అనుకుంటే ఎట్లా నడవచ్చు సార్? ఖచ్చితంగా మాకున్నటువంటి యాక్టివిటీసు లేదా మాకున్న కొత్త ఇన్నోవేటివ్ ప్రపోజల్స్‌లో భాగస్వామ్యం అవ్వటం ద్వారా వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఉదాహరణకి నిన్న మా టీమ్‌తో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏమని ఈ ఆల్రెడీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా వ్యాన్స్ తయారైనవి వెళ్తున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు శానిటరీ ఇప్పుడు చాలా చోట్ల స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ తీసుకుంటే టాయిలెట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అవును. చాలా ఘోరంగా ఉంటాయి. సో దానికి మేము మొబైల్ శానిటరీ వ్యాన్ అని చెప్పేసి ఒకటి ప్లాన్ చేసాము. ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి. ఒక ఎంపీ గారు కూడా దాన్ని చేస్తున్నారు. బట్ మనము ఆ యాక్టివిటీని బాగా ఇంకా విస్తారం చేయాలనేది అనుకుంటున్నాం అనమాట. ఇలాంటివి దాంట్లో వీళ్ళు కూడా భాగస్వామ్యం కావడం ద్వారా అవి చేయొచ్చు అని నేను అనుకుంటున్నానండి. కొత్త కొత్త యాక్టివిటీస్ ఇన్నోవేటివ్గా థింక్ చేయడం ద్వారా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్‌కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? చాలామంది ఇప్పుడు యూత్ అనగానే అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు ఇవన్నీ చెప్తారు, కానీ నేను దానికి పూర్తి వ్యతిరేకం. ఇవాళ యూత్లో ప్రత్యేకంగా ఈ యువతీ యువకుల్లో ఒక స్పష్టమైన అవగాహన ఉంటుందండి. వాళ్ళ లక్ష్య నిర్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు. సరే, అల్లరి చిల్లరిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఉంటారు, అది పక్కన పెట్టేస్తే ఎస్పెషల్లీ కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు. ఖచ్చితంగా అభినందించాల్సింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సూచన ఏదైనా అనుకోండి, వాళ్ళ కెరీర్తో పాటు ఖచ్చితంగా కెరీర్ వాళ్ళు బాగుండాల్సిందే. 10 రూపాయలు సంపాదించాలి. కెరీర్తో పాటు ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవటానికి ఖచ్చితంగా ఒక కన్ను కలిగి ఉండాలని నా స్పెషల్ రిక్వెస్ట్ అండి. చిన్న ఉదాహరణ, నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. 10,000 శాలరీ కూడా రాని వ్యక్తిని ఈరోజు నేను అనేక రాష్ట్రాలు వెళ్ళడము, అక్కడ కలెక్టర్ల దగ్గర నుంచి మినిస్టర్లు కలవడము, అక్కడ వాళ్ళు చేయబోయేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్ట్నర్ కావడము నిజంగా నాకు చాలా సంతోషమైన విషయం. వీటన్నిటికీ నేను ఎక్కడ నా అర్హత ఉందంటే, నాకేమన్నా గొప్ప డిగ్రీ లేవు, లేకపోతే ఇంకొకటి లేవు. కేవలం సర్వీస్ చేయాలంటే ఒక సంకల్పం చేశారా, అది పక్కా, అది గుండెలంటే ఒక సంకల్పం ఉంది. సో ఖచ్చితంగా ఈనాటి యువత కూడా అలాంటి ఒక కన్ను కలిగి ఉంటే వాళ్ళకి సంతృప్తి మిగులుతుంది. ఫస్ట్ వాళ్ళు కూడా పూర్తిగా ఈ రంగంలోకి వచ్చి ఇదే జీవితంగా ఉండమని చెప్పట్లేదు నేను, కానీ సంతృప్తి అనేది అతనికి ₹1,00,000 ఇవ్వాలి. అసలు బిగినింగే ₹1,00,000 శాలరీ తీసుకునే ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఓకే, నేను నా రిక్వెస్ట్, ఎవ్రీ మంత్ ₹1,000 పెట్టుకో. ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ ఇవ్వు, లేదా అనాథ బలికి, లేదా మీ ఇంట్లో పనిచేసేటువంటి ఒక ఎవరన్నా మెయిడ్ ఉంటుంది, వాళ్ళ బాబు చదువుతున్నాడు, స్కాలర్షిప్. ఇలా చేస్తే మాత్రం నేను చెప్తున్నాను, వాళ్ళకి గుండె గొప్ప సంతృప్తి మిగులుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 2006 నుంచి ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి మీరు ఎంతమంది బెనిఫిషియరీస్ని రీచ్ అయ్యారంటే ఏం చెప్తారు? ఇప్పటికి 4.1 మిలియన్ నాకు రీసెంట్గా మా వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం 4.1 మిలియన్ బెనిఫిషరీస్ని మేము రీచ్ అయ్యాము. వితిన్ 2 ఇయర్స్ అది 10 మిలియన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు 20 ఇయర్స్ పెట్టింది 4 మిలియన్ టార్గెట్, బట్ వితిన్ 2 ఇయర్స్ ఇంకొక 6 మిలియన్ కవర్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 20 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒక సక్సెస్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఏముందని చెప్పగలుగుతారు సార్? లైక్ 4.1 మిలియన్ మంది బెనిఫిషరీస్లో ఒక సక్సెస్ స్టోరీని మీకు అప్పుడు మీరు బెనిఫిట్ సపోర్ట్ చేసి ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందులో? మాకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. ఈ ఎవరైతే పాపం పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో 10th నుంచి 10th తర్వాత ఎవరైనా ఇంటర్ కానీ డిగ్రీని అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వాడు మనకు అప్లై చేసుకున్నాడంటే స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యాడంటే పీజీ అయిపోయిన దాకా ఇస్తాం. ఓకే, బట్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తాం బేస్డ్ ఆన్ ద మెరిట్ ఓన్లీ. ఇలా మా దగ్గర చదువుకొని ఇప్పుడు ఫారిన్లో మేము ఇచ్చే స్కాలర్షిప్తో చదువుకొని ఇప్పుడు ఫారిన్లో ఉంటున్నవాళ్ళు కానీ, తర్వాత ఇక్కడ ఈ దేశంలో వచ్చేస్తున్న వాళ్ళు కానీ చాలా ఉన్నత పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఫౌండేషన్కి కొంత సహకారం అందిస్తానికి ముందుకు వస్తున్నారు. బట్ కొంతమంది వస్తారు, మనం దానికోసం అది ఒక టార్గెట్ పెట్టుకోలేదు కాబట్టి దాని గురించి పెట్టుకోవడం లేదు. బట్ అక్కడ కూడా మనం కొంత వాళ్ళని భాగస్వామ్యం చేయడం ద్వారా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు. ఇది కాకుండా నర్సరాపేటలో అయోధ్య రామరెడ్డి గారు పుట్టి పెరిగిన ఇల్లు ఒకటి ఉంది. ఆ పక్కన రామ్కి ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కట్టించారు. అందులో ఒక 2 ఫ్లోర్లలో ఆర్ఫన్ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నామండి. ఓకే, సో 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ వరకు చదివేటువంటి అమ్మాయిలకి అక్కడ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాము. వాళ్ళు కట్టలేకపోతే ఫీజు కూడా మేము కడతాము. అక్కడ చదువుకున్న ఒక అమ్మాయి గ్రూప్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి మొన్న సడన్గా
ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టుకొని వస్తే అసలు ఆ సంతోషం చెప్పలేము. సార్ అట్లాగే మేము పోలీస్ ట్రైనింగ్ పడినప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐఎల్ పోస్టులు పడ్డాయి. 400 మంది పైగా మేము ట్రైన్ చేస్తే 286 మంది పోలీస్ కానిస్టేబుల్ అయ్యారు, 52 మంది ఎస్ఐలు అయ్యారు. నేను ఒకరోజు కోటి దగ్గర వెళ్తుంటే ఒక ఎస్ఐ వచ్చి నా ఎదురు నుంచి నమస్కారం పెట్టాడు. నాకు అర్థం కాదు, ఇది మనకి ఎస్ఐ ఎవరు పెడతానంటే అతను మన దగ్గర మహేంద్ర అతని పేరు, మన దగ్గర మేము ఇచ్చిన ట్రైనింగ్ పొంది అతను చాలా చాలా భయంకరమైన పేదరికం నుంచి వచ్చినట్టు కుర్రోడు, చాలా పట్టుదలగా 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని అతను ఎస్ఐ అయ్యాడు. సో ఇలాంటివి గోల్డెన్ సక్సెస్ స్టోరీస్. సో ఇప్పుడు రామ్కి ఫౌండేషన్ చేసిన సేవల గురించి మన ప్రేక్షకులు ఆల్మోస్ట్ చాలామంది చూస్తూ ఉన్నారు. మీరు చెప్పింది కూడా చాలామందికి అర్థమై ఉంటుంది. సో యాజ్ అన్ ఇండివిజువల్గా కానివ్వండి, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి కానివ్వండి, లేదా ఎన్జిఓ నుంచి వచ్చి వాళ్ళు మీతో పాటు నడవాలి అనుకున్నా, లేకపోతే సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నా, సపోర్ట్ చేయాలి అనుకున్నా కానీ ఎలా సపోర్ట్ చేయొచ్చు సార్? ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక మంచి ప్రపోజల్ తోటి కానీ, ఒక కాన్సెప్ట్ నోట్ తోటి కానీ వచ్చేటువంటి ఎన్జిఓస్ కానీ, లేదా అదర్ కార్పొరేట్ సెక్టర్ సంబంధించినటువంటి లేదా ఐటీకి సంబంధించినటువంటి ఎవరైనా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంటే డీటెయిల్స్ అన్నీ కూడా మా వెబ్సైట్లో రామ్కి ఫౌండేషన్ .org అని కొడితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి మొత్తం. దాంట్లో వాళ్ళు అప్రోచ్ కావచ్చు. అండ్ ప్రధానంగా కొన్ని ఇప్పటిదాకా మేము మిస్ అవుతున్నాం అనుకున్న వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గం లాగా నాకు కూడా అనిపించింది. ఇప్పుడు మేము త్వరలో జూలై 25న ఒక సిఆర్ఆర్ సమ్మిట్ ఆర్గనైజ్ చేయడానికి రామ్కి ఫౌండేషన్ తరఫు నుంచి మేము స్పాన్సర్ చేస్తున్నాము. తద్వారా అది వేరే ఉద్దేశం కదా, మా పబ్లిసిటీ భారీగా చేసుకోవడం. దానికన్నా కూడా అక్కడికి అనేక సిఎస్ఆర్ వింగ్స్ వస్తాయి, అనేక మంది ఎన్జిఓస్ వస్తారు. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శనం చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగస్వామ్యం తీసుకుంటారనేటువంటి ఒకే ఒక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నాము. బహుశా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట చేరి డెవలప్మెంటల్ గోల్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుండేటువంటి ఉద్దేశం ఉంది. దానికోసం బహుశా ఇక్కడి నుంచి కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెడతామని నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించి మా ప్రేక్షకులకి మన రామ్కి ఫౌండేషన్ గురించి చెప్పినందుకు, అండ్ అలాగే మీరు చేసినటువంటి యాక్టివిటీస్ గురించి వివరించినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు ప్రశ్నలు అడిగిన తర్వాత ఇన్ని చెప్తుంటే ఓహో మనమే చేసాము అనేటువంటి ఒక నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇలాంటి ఇంటర్వ్యూకి మీరు అవకాశం ఇచ్చారు చూసారా, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.